ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఇటువంటివి చాలా కీలకమైన అంశాలు కదా. దీని మీద మనకి కొంత డీటెయిల్స్ ఇవ్వడానికి మాజీ ఐపీఎస్ ఇక్బాల్ గారు లైన్లో ఉన్నారు. వారు ఎమ్మెల్సీగా పనిచేశారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా కూడా పనిచేశారు అప్పుడు. సో వారు డీటెయిల్స్ తీసుకుందాం ఒకసారి. ఇక్బాల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను గపూర్ భాయ్ని పట్టాభి గారిని వింటున్నా, మిమ్మల్ని కూడా వింటున్నా. ఓకే ఓకే రైట్. సో ఇక్బాల్ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 986 మంది రాష్ట్ర పోలీసులతో ఏర్పాటు చేసిన ఎస్ఎస్జి అనే వ్యవస్థని మీరు ఎలా విశ్లేషిస్తారు? అసలు ఒక ముఖ్యమంత్రికి ఇంత సెక్యూరిటీ ఉందా ఎక్కడైనా? అంటే మన చట్టాల్లో కానీ, మన నిబంధనల్లో కానీ, రూల్ పొజిషన్లో కానీ? అంటే నాకు తెలిసి లేదు. బట్ గపూర్ భాయ్ గారు అన్నట్టు ఇట్ ఈజ్ ఒక కమిటీ ఉంటుంది, హోమ్ సెక్రటరీ, డీజీపీ, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్, ఇలాగా కూర్చొని ఒక డిసైడ్ చేస్తారు. ఈ సెక్యూరిటీ థ్రెట్ అంటే ఏ విధంగా ఎక్కడి నుంచి మనకు ఈ ప్రొటెక్ట్ ఎవరికైతే భద్రత అవసరమో ఆయనకు ముప్పు ఎక్కడి నుంచి పొంచి ఉంది అనేది ఒక అసెస్మెంట్ చేస్తారు. కొన్ని ఎవరికైతే ఆ ప్రొటెక్ట్ ఎవరికైతే భద్రత అవసరమో ఆయన కూడా చెప్పుకోవాలి. ఇది కాకుండా పర్సీవ్డ్ థ్రెట్ ఏదైతే మనం గమనిస్తామో ఇది కాకుండా ఎక్కడి నుంచి అయినా వస్తాయి. సరే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇందాక పటాభి గారు కూడా చెప్పినట్లు వేరే వాళ్ళకు కొందరికి ఎనర్జీ, సరే ప్రధానమంత్రికి ఎస్పీజీ గ్రూపు అనేది ఉంది. దాన్ని ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది. ఎవరైతే ప్రొటెక్ట్ నాకు ఇది కాక నాకు ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా అంతకు ముందు నేను పదవిలో లేనప్పుడు నాకు వీళ్ళ నుంచి ఫలానా వ్యక్తుల నుంచి ముంపు పొంచి ఉంది అని ఈయనే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే దానికి కూడా వాళ్ళు ఫ్యాక్టర్స్ దానికి పరిగణలోకి తీసుకొని భద్రత కల్పించడం. కానీ ఇది అనూహ్యంగా కొందరికి ఈయనకు ఇందాక పట్టాభి గారు చెప్పినట్లు లేక ఇట్లా కిలోమీటర్లు తర్వాత జిల్లాలకు పోయినప్పుడు పరదాలు, చెట్లు కొట్టేయడము, ఇది సరే నేను బాబు గారికి ప్రధాన భద్రతా అధికారిగా పనిచేయడం, మిగతా ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఏ ఎస్పీజీ వాళ్ళు కూడా ఇట్లా చెట్లు కొట్టేయమని కానీ పరదాలు వేయమని కానీ అవసరమైన చోట ఎక్కడైనా పెడతారు. కానీ ఇది నేను చూడలేదు. ఒకటి. రెండు, ఈ అభద్రతా భావము అనేది ఈ కమిటీకి చెప్పుకోలేని ఆయనకు ఏదైనా ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కమిటీకి చెప్పుకోలేని కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకటి. రెండు, ఇప్పుడు మనం చూస్తున్నాం ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అనేది మనం చూస్తున్నాం. దాంట్లో ఇసుక ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, మాఫియాలు. ఇప్పుడే ఇందాకనే ఒక నెల్లూరులో ఒక ఆయన బద్రీనాథ్ అని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారి మీద ఆరోపణలు, అప్పుడే వచ్చి ఎక్కడ మీద పడతారా అనే ఏదన్నా ఉందా? ఇటువంటి అభద్రతా భావం ఆయనలో ఉండిందా? లేదా ఈ కాంట్రాక్టర్లకు కొందరికి ఇచ్చి కొందరికి చేయకపోవడం, లేదా